హాయ్ మ్యామ్. హాయ్ నిఖిత, ఏంటి డల్ గా అనిపిస్తున్నావు? మ్యామ్ నేను ఎలాగైనా ఇయర్ వెయిట్ తగ్గాలి మ్యామ్, అది కూడా హెల్దీగా. ప్లీజ్ సజెస్ట్ మీ మ్యామ్. న్యూ ఇయర్ రెజల్యూషన్ గుడ్ డెసిషన్ నిఖిత. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఎలా అయినా వెయిట్ లాస్ అవ్వాలి అని డెసిషన్ తీసుకున్నాను, బట్ చేయలేకపోయాను. ఎందుకు? రీజన్ ఏంటి? లాస్ట్ ఇయర్ కూడా జిమ్ లో జాయిన్ అయ్యాను, బట్ 1 వీక్ కూడా వెళ్ళలేకపోయాను. నాన్ వెజ్ కూడా మానేయమని చెప్పారు, బట్ నాన్ వెజ్ మానేయడం నా వల్ల కాదు. ఇంకా కొంతమంది వెయిట్ లాస్ అవ్వడానికి డ్రింక్స్ అండ్ షేక్స్ కూడా సజెస్ట్ చేశారు, బట్ అవన్నీ నా వల్ల కాదు మేడం. ఇవన్నీ కాకుండా ఇంట్లోనే ఉంటూ హెల్తీగా తింటూ వెయిట్ తగ్గడానికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి మ్యామ్. ఒక్క నిఖితనే కాదు, చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఇలానే థింక్ చేస్తుంటారు. వెయిట్ తగ్గాలని ఉంటుంది, బట్ వెయిట్ స్లిప్ చేయలేరు. బాడీ స్లిమ్ గా ఉండాలి, షేప్ రావాలని ఉంటుంది, నాన్ వెజ్ మానేయలేరు. మంచి డ్రెస్సెస్ వేసుకోవాలని ఉంటుంది, కానీ ఎలా వెయిట్ తగ్గాలో తెలియదు. చాలా మందికి తెలియని విషయం ఏంటి అని అంటే, వెయిట్ లాస్ లో 70 to 80% ఫుడ్ అండ్ న్యూట్రిషన్ రోల్ ఉంటుంది. ఒక 20% మాత్రమే వర్కౌట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. మీరు వెయిట్ పెరగడానికి గల రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేసి మీ బయోమార్కర్స్ లో కనెక్షన్స్ జరుగుతూ మీ లైఫ్ స్టైల్లో ఒక హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ జరగాలి అని అంటే మీకు ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ సపోర్ట్ చాలా అవసరం. న్యూ ఇయర్ కి డెసిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదు, దానికి తగ్గట్టుగా గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. 2023, 2024, 2025 all are gone. Now 2026. It is not just another year in calendar. It's your fit and healthy year. హెల్దీగా మీరు వెయిట్ తగ్గుతూ మీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటూ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ మీ విత్ యువర్ డీటెయిల్స్. ఐఎమ్ రెడీ టు గైడ్ యూ. థ్యాంక్ యూ.